ముఖ్యంగా ఏ రోజు భక్తులు ఎక్కువ వస్తుంటారు? ఆదివారం, సోమవారం, మంగళవారం. ఆదివారం, సోమవారం, మంగళవారం. మంగళవారం. హ్మ్. ఆదివారం జాతర. ఆదివారం, సోమవారం, మంగళవారం జాతర. జనవరి నుంచి హ్మ్. మార్చి వరకు జాతర ఉంటుంది మేడం. హ్మ్. అయితే ఇప్పుడు అక్క తమ్ముళ్ళ గొడవ గురించి కూడా మాకు కావాలి. అవునవును. ఒకసారి మాకు అదే. అసలు ఇప్పుడు ఎందుకు కుమ్రవెల్లి మల్లన్న ఏంటంటే కొండపోచమ్మ చెల్లి అవుతుంది, హ్మ్. అక్క అవుతుంది హ్మ్. మల్లన్న స్వామికి. హ్మ్. అప్పుడు ఏదో అలిగి వచ్చి కొండపైన వచ్చి హ్మ్. కొండపైన వచ్చి వాళ్ళకు గొడవలు అయితే ఆమె అలిగి వచ్చి ఇక్కడ కొండపైన వెలిసి హ్మ్. కిందికి వచ్చింది మేడం. హ్మ్. మల్లన్న అక్కడనే ఉన్నాడు. వచ్చే భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తారు కాబట్టి వారికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమన్నా చేయడం జరిగిందా? చేస్తుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం. హ్మ్. ఇక్కడ మన ప్రజ్ఞాపూర్, గజ్వెల్ హ్మ్. డిపో, హ్మ్. సిద్దిపేట డిపో, హ్మ్. కానీ అక్కడ స్పెషల్ బస్సులు కుమ్రవెల్లి నుంచి కొండపోచమ్మ వరకు స్పెషల్ బస్సులు వేసుకొని వస్తుంది మేడం. వస్తారు. వస్తారు. ఓకే. సో భక్తుల గురించి ఏం చెప్తారు? ఎప్పుడు రావాలి? ఏ టైంలో రావాలి? వస్తే భక్తులు ఏంటంటే సంక్రాంతి నుంచి హ్మ్. హైదరాబాద్ నుంచి భక్తులు మొత్తం ఇక్కడ వచ్చి బోనాలు చెల్లించుకొని, మొక్కులు చెల్లించుకొని, మేకపోతులు కానీ పటాలు కానీ వేయించి దర్శనం చేయించుకొని వెళ్ళిపోతారు తెల్లారి. మళ్ళీ చెరువు గురించి కూడా ఒకసారి. కొంచెం ముందర చెరువు ఆడ స్నానం చేసి గుడికి వచ్చి దర్శనం చేసుకొని కింది పోయి బోనాలు తీసుకొని వస్తారు. చేస్తారు. వాళ్ళ సాయంత్రం వెళ్ళిపోతారు మేడం. ఎల్లుండికి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు జాతర అవుతుంది. ఏం చెప్తారు అమ్మవారి గురించి? ఇప్పుడు మా పల్లవి టీవీ భక్తులు కూడా చూస్తారు. చాలా మందికి కొండపోచమ్మ దేవాలయం గురించి చాలా మందికి తెలియదు. కొమరెల్లి మల్లన్న స్వామి గురించి తెలుసు కానీ అమ్మవారి గురించి తెలియదు. సో ఏం చెప్తారు? కొండపోచమ్మ అంటే కొమరెల్లి మల్లన్న స్వామికి అక్క అయింది కాబట్టి వాళ్ళకు గొడవలై కొమరెల్లి మల్లన్న అక్కడ ఉన్నాడు. కొండపోచమ్మ కొండపైన వెలిసి ఇక్కడ నివసించుకుంది, వెలిసినట్టు. స్వామి ఇక్కడికి భక్తులు అటు మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి గల అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి? మల్లన్న దగ్గర నుంచి అలిగి ఇక్కడికి వచ్చింది కాబట్టి చెల్లె ఇక్కడ నువ్వు ఒకటి వరం కోరుకో, నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పేసి చెప్తుంది అనమాట. అయితే నీ దగ్గరికి వచ్చిన భక్తులు కంపల్సరీగా నా దగ్గరికి వచ్చి నా కోరికలు నెరవేరాలి, నాకు బోనం చేయాలి, ఏటలు కోయాలి, ఇవన్నీ చేసుకొని ఇక్కడ తాగి తినడం అని జరుగుతుంది, అన్ని ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి ఆమె చెప్తుంది అనమాట. ఆ వరం కోరుతుంది. అక్కడికి వచ్చిన భక్తులు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి మొక్కుంటారు అనమాట. ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తారు? చాలా దూరం చూస్తారు. హైదరాబాద్ నుంచి, చాలా నిజామాబాద్, దుబాయ్ నుంచి, అక్కడ బయట పోయిన మాత్రం పాస్పోర్ట్ తీసుకొచ్చి కూడా మరీ చూపించి తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ పాస్పోర్ట్ అది ఇవ్వమంటే అది తీసుకొని కూడా ఇక్కడికి వస్తారు కంపల్సరీగా. వచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్తున్నా అని చెప్పేసి మళ్ళీ వచ్చిన తర్వాత కంపల్సరీ రిటర్న్ లో మళ్ళీ కంపల్సరీగా బోనం చేయడం, యాడలు కోయడం, ఇదంతా కంపల్సరీగా బోనం చేయడం కంపల్సరీ చేస్తారు. ఇవన్నీ అక్కడ దుబాయ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అనుకున్న కోరికతో అయిన తర్వాత అక్కడ సాలరీస్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత వచ్చేసి ఇక్కడ కంపల్సరీగా మళ్ళీ దావదారం చేసేసి వెళ్ళిపోతారు. మా దగ్గర నుంచి కూడా లోకల్ కూడా వెళ్ళిపోయారు. చాలా మంది ఉన్నారు. అట్లా మొక్కుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి వీసా వచ్చింది, చాలా మంది వరకు చేసారు. కొండ మీదకి వచ్చింది అమ్మవారు అనేసి కూడా మేము విన్నాము. అది ఎంతవరకు నిజం అంటారు? మల్లన్న దగ్గర అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి చూసిన తర్వాత ఎక్కడ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చూసుకుంది. ఇక్కడ కొండలో ఉంటా మంచిగా ఉంటుందని చెప్పేసి అక్కడనే నిలిచింది. నిలిచిన తర్వాత ఒక గర్భిణి మీదికి ఎక్కుతుండగా ఆమె ఏమైందంటే, అమ్మ తల్లి అంత దూరంలో ఎందుకున్నావు, నిండు గర్భిణి మీదికి ఎక్కుతుండగా ఆమె అనుకుంది, అప్ప అంత దూరం ఎందుకున్నావు, ఇక్కడ కిందుకుంటే అయిపోతుండే కదా అని చెప్పేసి ఆమె అడిగింది. అడిగినప్పుడు అమ్మ తల్లి నువ్వు అట్లే చూడకుండా వెనకకి తిరగకుండా అట్లే చూడని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ ముందు వెలిసింది. ఇక్కడ ఇదే ప్లేస్ లో వెలిసింది. ఇక ఆమె మళ్ళీ అమ్మ ఇక్కడ వెలిసినామని చెప్పేసి ఇక్కడనే అభిషేకాలు గిట్లా అన్ని ఇక్కడనే స్టార్ట్ చేసింది. ఎన్నేళ్ల నుంచి అమ్మవారికి సేవలు అందిస్తున్నారు మీరు? మేము మా చిన్నప్పటి నుంచి ఇదే మా పనిలో ఉన్నాం. మా డాడీలు చేసారు, మా తాత కూడా చేసారు. అప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం. ఎంతమంది దాకా వస్తుంటారు భక్తులు? భక్తులు ఇప్పుడు జాతర అయితే ఒక 2 లక్షల మంది దాకా వస్తారు. ఫస్ట్ వారం అయితే 2 లక్షల మంది, 1,50,000 మంది ఈజీగా వస్తారు, దర్శనాలు చేసుకుంటారు. చాలా వరకు కార్యక్రమాలు బాగా చేస్తారు. ఏ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి? సండే రోజు చేస్తాం మాక్సిమం గా, మండే చేస్తాం, ట్యూస్డే, 3 రోజులు అయితే కంపల్సరీగా ఉంటాయి. యథావిధిగా కంపల్సరీ. ఆదివారం, సోమవారం, మంగళవారం పెట్టి మిగతా టైంలో 1 గంటకు బంద్ చేసి నైవేద్యం ఎక్కించిన తర్వాత మళ్ళీ 2 గంటలకి మళ్ళీ ఓపెన్ చేస్తాం. అక్క తమ్ముళ్ళ గొడవ గురించి కూడా మాకు ఒక చిన్న ఒకటే ఆమె ఏమని చెప్పాలంటే, ఒకటే ఆమె ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఒకటి స్వీట్ మాత్రమే ఉంటది, అమ్మవారికి కావాల్సినవి మొత్తం అవి అన్ని కావాలి. దాని గురించి కూడా ఆమె అక్కడ నుంచి నచ్చలే, ఆమెకు అక్కడ ఉండొద్దని ఫిక్స్ అయింది. అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వెలిసింది అన్నమాట. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ?
ఇక్కడ ప్రెసెంట్ అయితే కొన్ని ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు. అంటే మొత్తం మీద అంటే పట్టా రిజిస్ట్రేషన్ లేదనమాట. అంటే పొరంబొక్కు ల్యాండ్ లేకుండా టెంపుల్ కు ల్యాండ్ అనేది లేదు. మాదే ల్యాండ్ ఒక 2 acres ఉంటే టెంపుల్ కు మేమే రాసిచ్చినాము, మాదే ఇచ్చినాము. టెంపుల్ కు ల్యాండ్ అనేది లేదు. బాత్రూమ్స్ కానీ ఇంకేమన్నా వేరే ఏమైనా కడదామన్నా కానీ ఇక్కడ ల్యాండ్ అనేది లేదు ఎక్కువ. అది ప్రాబ్లం ఉంది. మరి వచ్చే భక్తులకు ఇప్పుడు అంతా బయటనే ఇక కిరాయిలు తీసుకొని ఉండడం తప్ప ఇంకేం లేదు. బయటనే మొత్తం చెట్ల కింద పోయినా 700-500 అట్లా తీసుకుంటారు కంపల్సరిగా తీసుకుంటారు. చెట్ల కింద కూడా పైసలు తీసుకుంటారు కంపల్సరీ. ఒక 60 అయిందంటే ఒక 500 ఇట్లా తీసుకుంటారు. ఇప్పుడు వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు. మరి అవి ఎలా? ఇక ఎక్కడ ఉంటే అక్కడనే మాక్సిమం గా టాప్స్ అప్పుడు పెడతారు, జాతర అప్పుడు పెట్టేస్తారు. ప్రజెంట్ ఇప్పుడైతే ఇక ఉండయి, ఎక్కడ బాత్రూమ్స్ ఉంటే అక్కడ చేసేస్తారు. జనవరి నుంచి ఉగాది వరకు 3 నెలలు జరుగుతుంది. ఎట్లా అప్పుడు ఎలాంటి ప్రత్యేక పూజలు అందిస్తారు అమ్మవారికి? కంపల్సరీగా సండే మండే చెప్పిన కదా ఇంత ముందుకు, ఆదివారం సోమవారం మంగళవారం మాత్రం సూపర్ అలంకరణలు ఉంటాయి. చాలా చేస్తాం. ఇప్పుడు ఈ రోజు చేసినాం, ఈ రోజు అట్లా కంపల్సరీగా మంచిగా చేస్తాం. పొద్దున్న వచ్చేసి అలంకరణ చేసుకోవడం, జాతర అప్పుడైతే ఇంకా ముందుకే 4 గంటలకు అట్లా వచ్చేసి చేస్తాం. ఇప్పుడు ఖాళీ టైంలో ఏమో ఇట్లా 7 అట్లా చేసేస్తాం. కొమరెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత కొండపోచమ్మని దర్శించుకోవాల్సిందే అన్నట్టుగా రూట్ ఇదే తిరుగుతుంది అనేసి అంటారు. ఏం చెప్తారు? అది కంపల్సరీగా మల్లన్న కోరింది, అక్కడికి వచ్చిన వాళ్ళు తల్లి అక్కడ మొక్కుతనే కోరిక నెరవేరేది అనేది ఉద్దేశం వాళ్ళలో కలిగింది. అమ్మవారిని వచ్చి కంపల్సరీగా మొక్కుని వెళ్తారు కంపల్సరీగా అట్లా. ఇక ఒకవేళ కోరికలు కూడా నెరవేరైన ఉద్దేశంతో ఆమె అప్పుడు అన్నని అడిగింది కాబట్టి కంపల్సరీగా వచ్చి మొక్కుంటారు కంపల్సరీ. ఇప్పుడు మీరు ఇది గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం అందట్లేదు అనేసి అంటున్నారు. గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎలాంటి హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఇంత ముందుకు వాళ్ళు అన్నారు ఈ టెంపుల్ తీసేసి పెద్దగా చేద్దామని అన్నారు, హామీలు ఇచ్చేసి ఊకున్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు ఏది లేదు, పెద్దగా చేద్దాము టెంపుల్ ను అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఏం లేదు. ఇప్పుడు కొత్తగా చైర్మన్ వచ్చారు, ఇప్పుడు స్టార్ట్ చేసారు, చేస్తారు, కొద్దిగా డెవలప్మెంట్ చేస్తారు. ఏం చెప్తారు అమ్మవారి గురించి? ఒక మాటలో ఏం చెప్తారు? ఆమె గురించి చెప్పాలంటే ఇక అది చెప్పడానికి ఏం లేదు. ఇక ఆమెకు అనుకున్న కోరికలు మనం ఎంత మనస్ఫూర్తిగా మొక్కుంటామో అవి ఆటోమేటిక్ గా నెరవేరుతాయి. కానీ మైగమల్లగా అమ్మవారు అని చెప్పేసి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. ఇక అంతే, అనుకున్న కోరికలు నెరవేర్చే కంపల్సరీ. పిల్లలు కాని వాళ్ళకైతే కంపల్సరీగా ముడుపు కట్టేసారు అంటే కంపల్సరీగా పిల్లలు అవుతారు, వచ్చి తీసుకొని వెళ్తూనే ఉంటారు, కంపల్సరీ వస్తారు. చాలా మంది తీసుకొస్తారు. సంతానం కలిగిస్తుంది కంపల్సరీగా. సంతానం విషయంలో అమ్మవారికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతే, చాలా మంది ఒక 10 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు దానిలో కూడా వచ్చేసి చేసుకుని పోతారు. కొండపోచమ్మ సాగర్ అనేది ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఇక్కడికి వచ్చి యాగం చేసి ఇక్కడ నుంచి తీసుకుపోయి పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పూజ అనేది చేసారు. కానీ ఆ టైంలో ఏమైందో చేయలేదు. ఏమంటారు అంటే డెవలప్మెంట్ అనేది చేస్తా అని చెప్పిండు. కానీ ఆయన లోపల చింత లేకపోతే బయట వాళ్ళు అన్నారో తెలియదు. కానీ ఆయనకు తెలిస్తే ఈ వరకు చేస్తుండొచ్చు, చేయొచ్చు, కాకపోతే కానీ కాలేదు. అంతే. ఇక వచ్చిండు, ఒకసారి వచ్చిపోయినా, ఈసారి కూడా వచ్చిండు.